ఎంజీరావు గారు, ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా విరుచుకుపడే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా బలగాలు ఇరాన్ ను చుట్టుముట్టాయి, యుద్ధ నౌకలు కూడా చుట్టుముట్టిన పరిస్థితి. మరోవైపు రష్యా, చైనా సహకారంతో హర్ముజ్ జలసంధి దగ్గర ఇరాన్ యుద్ధ విన్యాసాలు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ జెనీవాలో జరుగుతున్న చర్చలు కూడా విఫలమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే యుద్ధం తప్పదనుకోవాలా? ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య ఇరాన్ అంటే అయతొల్లా అలీ ఖైమన్ ఇరాన్ అధ్యక్షుడిగా, ఇరాన్ సుప్రీం లీడర్గా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయన పాపులారిటీ మొత్తం తగ్గి పదవే డేంజర్ లో ఉన్న పరిస్థితుల్లో ఆయన తగ్గడంలే, అయతొల్లా అలీ ఖైమన్ ఇంకా తగ్గడంలే, బంకర్ నుంచి శాసిస్తున్నాడు. ఇద్దరు తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అమెరికా తరఫున గెరార్డ్ ఆర్ ఫోర్డ్, గుర్తుపెట్టుకోవాలి, గెరార్డ్ ఆర్ వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈరోజు పర్షియన్ గల్ఫ్ లో ఉంది. దీంతో పాటు యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వందలాది యుద్ధ విమానాలతో అక్కడ ఉంది. F-35, F-22 రాప్టర్, అదేవిధంగా FE-15 ఏది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వెపన్ అనమాట అది. తర్వాత F-18 హార్నెట్ అనేవి. దీంతో పాటు అమెరికా తరపున భీకరమైన ఆయుధాలు, అదేంటంటే తాడు, తర్వాత ఆరో లాంటి, తర్వాత పేట్రియాట్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లాంటి వరల్డ్స్ ద బెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అక్కడ ఉన్నాయి. ఏజీసీ సిస్టమ్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు రక్షిస్తుంది. దీంతో టొమహాక్ అని మిసైల్స్ అది రెడీగా పెట్టింది. న్యూక్లియర్ సబ్మెరైన్ ఓయో క్లాస్ ని అక్కడ పెట్టింది, ఏది నిమిట్జ్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఆ విధంగా అమెరికా ఆర్మాడా ఆయుధ మోహరింపులు గత కొన్ని సంవత్సరాలు చూసి అతిపెద్ద ఆయుధ మోహరింపులు ఇరాన్కి వ్యతిరేకంగా పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఈ నార్త్ అరేబియన్ సీలో అక్కడ పెట్టడం, 30,000 మంది అమెరికన్ ఫోర్సెస్ రెడీ చేయడం, తర్వాత ఇజ్రాయెల్ హెల్ప్ కూడా తీసుకోవడం, ఇంకా ఎన్ని దేశాలు సహకరిస్తున్నాయో తెలియదు. ఈ విధంగా అమెరికా యొక్క ఎయిర్ బేస్లు అంతటి ఆర్మీ బేస్లు మొత్తం రెడీ చేసి పెట్టాడు డొనాల్డ్ ట్రంప్. ఆయన ఓకే అనే పదం వచ్చిన క్షణంలో ఇరాన్ మీద అగ్ని వర్షం కురవబోతుంది అనమాట. అంతటి దారుణమైన ఆయుధాన్ని సుప్రీం మిలిటరీ పవర్ అమెరికా మోహరించింది. మరి అటువైపున వీక్ నేషన్ ఇరాన్ ఏం చేస్తుంది అంటే అయతొల్లా అలీ ఖైమని 3,000 క్షిపణుల్ని, 80,000 డ్రోన్లని అక్కడ సిద్ధం చేశాడు. ఏది కామికోజు, షాహెద్ లాంటి డ్రోన్లు, 80,000 డ్రోన్లు అండి, అధునాతనమైన డ్రోన్లు. అవి అమెరికా తర్వాత ఎయిర్ షీల్డ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించుకుని వెళ్ళగలవన్నమాట. తర్వాత షరమ్ షాహర్ లాంటి బాలిస్టిక్ మిసైల్స్ ఆయన రెడీ చేశారు. టెల్ అవీవ్, ఈవెన్ న్యూయార్క్ కూడా చేరుకోగలదు. షరమ్ షాహర్ 5 అనేది, షరమ్ షాహర్ 4 వాళ్ళు చూపిస్తున్నారు, 5 కూడా రెడీగా ఉంది. దీంతో పాటు చైనా ఇచ్చిన డాంగ్ ఫెంగ్ 17 DF-17 అనేది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మిసైల్ మోహరించారని తెలుస్తుంది, HQ-9 ఎయిర్ డిఫెన్స్. తర్వాత రష్యా నుంచి అయితే కింజాల్ లాంటి మిసైల్స్ అక్కడ మోహరించారు. అంటే అమెరికాకి వ్యతిరేకంగా చైనా, రష్యాలు ఇచ్చిన క్షిపణులు మోహరించడం అంటే ఇరాన్ యొక్క కాన్ఫిడెన్స్ చూడండి. దాంతో డ్రోన్లు ఇవి అంటే ఇరాన్ తన న్యాచురల్ పవర్, అంటే ఇటు మౌంటైన్స్ అయినా జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్ మధ్యలో ఉన్న దస్తకి, కావూరు, దస్తకి, లాతి లాంటి ఉష్ణ ఎడారుల్లోంచి, దాంట్లోంచి అంత ఈజీ కాదండి. ఈ నేచర్ని, రష్యా చైనా సపోర్ట్ని, అది అసిమెట్రిక్ వార్ఫేర్లు అంటూ 80,000 డ్రోన్లు, 3,000 క్షిపణుల్ని తీసుకుని అది రెడీగా, అది యుద్ధానికి రెడీ అయ్యింది. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ ని ఇప్పుడైనా నేను క్లోజ్ చేస్తాను అంటూ అక్కడ ఏ ఎక్సర్సైజ్ చేస్తుందంటే దాని కాన్ఫిడెన్స్ చూడండి. మరి ఏ విధంగా యుద్ధం మొదలవుతుందంటే కొన్ని గంటల్లోనే యుద్ధం మొదలవచ్చు, కొన్ని నిమిషాల్లో యుద్ధం మొదలవచ్చు. దానికి ఒకటే ఉందన్నమాట. అదేంటంటే ఇప్పుడు జెనీవాలో ఈ ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ జెనీవా చర్చలంతా న్యూక్లియర్ బాంబులు తయారు చేయకూడదు ఇరాను, తర్వాత తర్వాత ఈ ICBMల బాలిస్టిక్ మిసైల్ డ్రోన్ని తగ్గించాలి, తర్వాత ఇరాన్ అక్కడ హౌతీస్కి, హిజ్బుల్లాకి, హమాస్ లాంటికి సపోర్ట్ చేయకూడదు, ఆ డిమాండ్లేమో అమెరికా పెడుతుంది. ఇరాన్ ఏమంటుంది, మేము న్యూక్లియర్ డిస్కషన్ చేస్తాం, అణుబాంబులు తయారు చేయాలి, కానీ అణు టెక్నాలజీ తయారు చేసే రైట్ మాకు ఉండాలి, తర్వాత బాలిస్టిక్ మిసైల్స్ వీటికి సంబంధం నీకు లేదు, ఇలా అయితే మేము చర్చలు అంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ట్రంప్ వెనక తగ్గడంలో, ఖైమేని వెనక తగ్గడంలో, ఈ జెనీవాలో ఏంటంటే ఈ న్యూక్లియర్ డిస్కషన్ ఫెయిల్ అయ్యే అవకాశాలు 99.99 ఉన్నాయి. ఇప్పుడు ఆయుధాలు, ఇప్పుడు గెరార్డ్ ఆర్ ఫోర్డ్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్కి చేరుకుంది కాబట్టి గల్ఫ్ ఆఫ్ హార్ముజ్ అది నేను క్లోజ్ చేయడానికి అది సిద్ధంగా ఉంది. అంటే ప్రపంచం నెత్తున థర్డ్ వరల్డ్ వార్ రెడీగా ఉంది. ఇది ట్రంప్
అదేవిధంగా ఆయితుల్లా అలీ ఖైమని ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంది. ఇప్పటికీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద ఇరానియన్ డ్రోన్లు అప్పుడప్పుడు దాడి చేయడం కూడా జరుగుతుంది. వాటిని కూలగొట్టడం అమెరికా చేస్తుంది. అక్కడ ఆల్రెడీ ఒక రకమైన యుద్ధ వాతావరణం, భయానకమైన యుద్ధ వాతావరణం ఉంది. ఏ క్షణంలో ఏమి జరిగిద్దో తెలియని పరిస్థితి. మరి అమెరికా ట్రంప్ ఏంటంటే ఇరాన్ ఓడించడం అసాధ్యం, కానీ ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ట్రాప్లోకి వెళ్ళిపోయాడండి. ఎందుకంటే నెల రోజులుగా అక్కడ గ్రేట్ ఆర్మాడా ఆయుధాలు మోహరింపులు చేశాడు. ఇప్పుడు ఇరాన్ని టేబుల్ దగ్గర తెచ్చి ఏదో ఒక ఒప్పందం మీద సంతకం చేయకుండా అమెరికా వెనక్కి తగ్గడం అంటే అది అమెరికా పరువు పోయినట్టు, అమెరికాకి బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ అనమాట. అది అమెరికాలో ఆల్రెడీ పాపులారిటీ తగ్గిపోయింది. కాబట్టి ఆయన ఇరాన్ని ఏదో ఒక ఒప్పందం మీద సంతకం చేసేటట్టు చెయ్యాలి, లేదా యుద్ధానికి వెళ్ళడం ఒకటే ట్రంప్ ముందు నిలబడి ఉంది. ఇటు ఇరాన్ ఏంటంటే అమెరికాని నెల రోజులుగా అలా పట్టి ఉంచిందంటే ఇరాన్ పవర్ ఎలా ఉందో ప్రపంచానికి చూపిస్తుంది. ఇస్లామిక్ వరల్డ్ అది లీడర్గా అవతరించింది. కాబట్టి ఇస్లామిక్ దేశాలన్నీ ప్రజలందరూ దాన్ని సపోర్ట్ చేస్తుంటే గవర్నమెంట్లు కూడా సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇరాన్ ఒక హీరోగా అక్కడ నిలబడిపోతుంది. దాని వెనకాల రష్యా, చైనాలు బలంగా ఉండడం. సో ఈ క్షణంలో ఏంటంటే ఇరాన్ కూడా నేను వెనక్కి తగ్గను, న్యూక్లియర్ డిస్కషన్ ఏమంటుంది. కాబట్టి ట్రంప్ ఇరుక్కుపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయాల్సిన అవసరం ఈ రోజు ట్రంప్ ముందుంది. ఇరాన్ ఓడినా ఓడకపోయినా దాని ముందైతే ఇరాన్ మీద అది అటాక్ చేసి ఇస్ఫహాను, ఈ ఫోర్డో, తర్వాత ఇలాంటి న్యూక్లియర్ రియాక్టర్ పేల్చేసి టెల్అవీవ్లో సర్వనాశనం చేసి బయటకు రావాలన్నమాట. మరి ఇలా చేస్తే ఇరాన్ రెస్పాన్స్ చాలా డేంజరస్ ఉంటుంది. వేలాది మంది అమెరికన్ ఫోర్సెస్ చనిపోతారు. తర్వాత ఇజ్రాయెల్ టెల్అవీవ్ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్, సూయజ్ కెనాల్ను క్లోజ్ చేసే అవకాశం ఉంది, ఇది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్తో. దీంతో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమే కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై ఆగిపోద్ది. సో మూడో ప్రపంచ యుద్ధం అనివార్యం. కాబట్టి ట్రంప్ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆయన పరిస్థితి అనవసరంగా ఆయన చేసుకుని ఇప్పటికే నెల రోజుల నుంచి చేస్తున్న స్టెప్. కాబట్టి యుద్ధం అనేది అనివార్యం. ఆ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చైనీస్ DF-17 లాంటి ఒక మిసైలు, ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్ వచ్చి అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ని ఢీకుంటే అమెరికా నుంచి డిమాండ్ వస్తుంది చైనా మీద అటాక్ చేయమని. మరి చైనా మిసైల్స్ ఇక్కడ ఇస్తుంది, రష్యా యొక్క కింజాల్ మిసైల్స్ ఇక్కడ వస్తున్నాయి. అంటే రష్యా, చైనాలు ఇరాన్ తరపున చీకట్లో ఇప్పుడు ఉక్రెయిన్ తరపున అమెరికా నాటో ఉండి ఎలా అయితే రష్యాతో పోరాడుతున్నాయి, ఇరాన్ వెనకాల ఉండి ఇప్పుడు అమెరికా మీద యుద్ధం చేస్తాయి. ఆ యుద్ధం అంతం అవ్వదు. కానీ ఇక్కడ ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ పాలసీ ఎలా ఉందంటే కేవలం 15 రోజులు ఆపరేషన్ చేసి ఆపేద్దామని. కానీ వన్స్ అది మొదలు పెడితే యుద్ధం ఎండ్ అవ్వదు, అది థర్డ్ వరల్డ్ వార్కే దారితీస్తుంది. మరి గంటల్లో, నిమిషాల్లో ఏమవుతుందో ఇప్పుడు జెనీవా డిస్కషన్ సక్సెస్ అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు. ప్రపంచం ఊపిరి బిగబట్టుకుని చూస్తుంది. ద గ్రేటెస్ట్ ఆర్మాడా ఆయుధాలు మోహరింపు అక్కడ జరిగింది. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, 4 సంవత్సరాల యుద్ధం, ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం, ప్రపంచంలో జరుగుతున్న అన్ని యుద్ధాలకే ఇది ఒక పీకెస్ట్ యుద్ధంగా మొదలబోతుంది. ఇది ఈ ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం మొదలవుతే మాత్రం అది ప్రపంచ యుద్ధంగా కన్వర్ట్ అవ్వడానికి ఎన్నో రోజులు కూడా పట్టదు. కాబట్టి థర్డ్ వరల్డ్ వార్ మనం చాలా దగ్గరలో మనం ఉన్నామని చెప్పొచ్చు.